వైసీపీ కార్యకర్త శ్రీనివాసరావు టీడీపీ నాయకుడు సాయికృష్ణ కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన కారంచేడు మండలంలో జరిగింది. క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. వివరాలకు వెళ్తే బాపట్ల జిల్లా కారంచేడు మండలం రంగప్ప నాయుడు పాలెంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్యకర్త శ్రీనివాసరావు టీడీపీ నాయకుడు మాలెంపాటి సాయికృష్ణ మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్న సాయికృష్ణ మంగళవారం ద్విచక్ర వాహనంపై చీరాల వెళ్తున్న శ్రీనివాసరావు మరొక వ్యక్తిని స్వర్ణ దండుబాట వద్ద అడ్డగించి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. కులం పేరుతో దూషించి వచ్చేది మా ప్రభుత్వమేనంటూ దుర్భాషలాడాడని శ్రీనివాసరావు తెలిపారు. శరీరంపై 10 చోట్ల గాయపరిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు పక్కన ఉన్న వ్యక్తి సహాయంతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న కారంచేడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. జోడుతూనే అంటారండి. ఆ తూలు యువతల ఇంకొక అతను ఇతను చెట్టు కింద నుంచొని ఉంటారు. నుంచొని ఉంటే మేము ఎందుకు నుంచున్నారు అని మేము మామూలుగా వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే వాళ్ళని బుల్లెట్ వేసుకొచ్చి అందరు కాలుతోటి బండిని తన్ని అందర కత్తి తీసుకొని నా కొడకలారు నా కొడకలారు మీరు బూత్ కాండన్నా అరుచుకున్నాం. మామూలుగా అరుచుకుంటే నా కొడకలారు మీరేం చేస్తారా వచ్చేది మా ప్రభుత్వమే అని కత్తి తీసుకొని చేశాడు. తెలుగుదేశం పార్టీ సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి తెలియని వాడు ఎస్సీల క్యాండిడేట్ కాటా పొడవటానికి నా కొడకల్లారా చంపడానికి కత్తి తీసి పొడిచాడు. నేను కింద పడ్డాను. అతన్ని 10-12 కోట్లు పొడిచాడు. నా వల్ల కాలేదు. నేను పక్కకు తప్పుకున్నాను. నీ కొడకల్లారా మాదే అధికారం వచ్చింది, తెలుగుదేశం వచ్చింది, నా కొడకల్లారా ఎంత అన్నాడు. అందున స్వర్ణ వాళ్ళు వచ్చి లాగేశారు, కత్తి లాగేశారు. అప్పుడు చెప్పరెళ్ళుకొని లేపి నేను లేపలేకపోయాను. పక్కన వాళ్ళు లేపి అందున చీరాలు తీసుకొచ్చి హాస్పిటల్ చేశాను. ఏదో ఎలక్షన్ కాడ కొంచెం నేను నడుచుకున్నాను.